నమస్కారం. ఈ ఎపిసోడ్లో ఆలోచన మంచిగా ఉంటే మనకి కొన్ని కాదు చాలా విషయాలు మనకు సాధకంగా జరుగుతున్నాయని చెప్పి కొన్ని సంఘటనలు నేను చూసి అనుభవించి మీతోటి షేర్ చేసుకుంటా. ఓకే అండి. ఇప్పుడు థాట్, ఆలోచనకు పవర్ ఉందా లేదా అది చూద్దామా. ఎండాకాలం మంచిగా నిమ్మకాయ తీసుకొచ్చి దాన్ని జ్యూస్ తీసి కొద్దిగా ఉప్పు, కొద్దిగా షుగర్, కొద్దిగా అది ఇది వేసి తాగితే బాగుందని చెప్పారండి. మీరు షాప్కి వెళ్ళి మంచిగా పెద్ద ఒక నిమ్మకాయ తీసుకుంటారు. నిమ్మకాయ తీసి ఇంటికి వచ్చి దాన్ని అల్లగా 2 చేయిలు పెట్టి ఇళ్ళగా పిసుకుతారు. ఎందుకు? జ్యూస్ మంచిగా రావాలని చెప్పి. ఇది చేసిన వెంటనే కత్తి తీసి కట్ చేస్తారు. ఇప్పుడు లోపల ఉండి జ్యూస్ అలాగే బయట వస్తుంది, రెడీగా ఉంది, మెత్తగా అయిపోయింది కదా. దీన్ని జ్యూస్ వేసేదికి తీసుకొచ్చిన దీన్ని ఏం చేశారు, నేను వేరే టేస్ట్ చేస్తానని చెప్పేసి దానిపైన కొద్దిగా ఉప్పు వేస్తారు. తర్వాత కొద్దిగా మిరియాల పొడి వేస్తారు. వేసేసి ఈ నిమ్మకాయను మెల్లిగా 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 తీసుకెళ్ళి నోట్లో జనం వచ్చిందా, వస్తుందా లేదా? అంటే నిమ్మకాయ గురించి ఆలోచన చేసిన వెంటనే బాడీ ప్రకృతిలో ఉండే ధర్మం ప్రకారం హార్మోన్స్ తయారు చేసి నోట్లో జలం వచ్చింది. ఇప్పుడు క్వశ్చన్ అడుగుతాను, ఎక్కడ నిమ్మకాయ? టీవీ చూసారు, నిమ్మకాయ ఎక్కడైంది? ఉందా? లేదు కదా. అంటే నిమ్మకాయ లేకుండానే నోట్ల జలం వచ్చే ప్రవాహం జరుగుతుందంటే ఏమి అర్థం? ఆ ఆలోచనకు అంత పవర్ ఉందని అర్థం. రైట్ అలాగా? రైట్. ఇంకో ఉదాహరణ చెప్తా. మీరు పెళ్లి చేసుకున్నారు, ఆనందంగా ఉన్నారండి. ఓ 10 రోజులు మీ భార్య పెళ్లి చేసి 20-30 రోజుల వాళ్ళ అమ్మ ఇంటికి వెళ్ళి వస్తాను వెళ్ళిందండి. బెడ్లో మీరు ఒంటరిగా పడుకుంటారు, భార్య లేదు కదా. ఏమొస్తుంది ఆలోచన? భార్యతోటి మీరు చేసిన సల్లాపం, సెక్స్, చిన్న చిన్న ప్లే, ఇవన్నీ గుర్తొస్తుంది. వస్తుంది రాదా? వస్తుంది, రావాలి, మనిషికి వస్తుంది, తప్పేం కాదు. ఇప్పుడు బాడీ ఏం చేస్తుందంటే ఆ ఆలోచన పెట్టి మీరు ఎంత సేపు ఆలోచిస్తారో మీ బాడీ లోపల ఒక మార్పు వస్తుందండి. అది ఏ మార్పుని చెప్పక అవసరం లేదు. ఆడవాళ్ళకి రావచ్చు, మగవాళ్ళకి రావచ్చు. ఇది నిజం. అంటే అర్థం చేసుకున్న విషయం ఏమంటే ఆలోచనకు చాలా పవర్ ఉంది అని చెప్తూ, మంచిదికి మంచి పవర్, చెడ్డదికి చెడ్డ పవర్. కొన్ని సందర్భాల్లో మీరు ఒక గతంలో 6 నెలల 8 నెలల సంవత్సరం ఉండవచ్చు, ఎవరు చూసుంటారు, దగ్గర వాళ్ళే, మాట్లాడలేదు, కలవలేదు, కానీ మైండ్లో సడన్గా ఒక థాట్ వచ్చింది, ఆయన కలిస్తే బాగుండదు కదా, మాట్లాడితే బాగుండదు కాదా అని అనుకునే కొన్ని క్షణాల లేదా కొన్ని నిమిషాల్లో ఫోన్ వస్తుంది. మీరేమంటారు? అన్నా నేను ఇప్పుడే మాట్లాడాలనుకున్నానన్నా, నా తమ్ముడు నేను కూడా అనుకున్నాను చాలా రోజులుగా, కానీ ఈరోజు ఏమో మాట్లాడాలని అంత అని ఆయన కూడా అంటాడు. అలాగనా అని మాట్లాడడం కాకుండా యూఎస్లో ఉండేవాడు వీడియో కాల్లో వస్తాడు, మీరు అనుకుంటారు, ఆయన అనుకుంటారు. ఇళ్ళక కొన్ని అర్పుదాలు మన దీనికి చెడ్డ పరిచయం. ఏమి? కో ఇన్సిడెన్స్, బూతు మాటలది. ఇది ధర్మం, ఇది సైన్స్. 2 వైబ్రేషన్, 2 వైబ్రేషన్ సరిగా కలిసేప్పుడు మీరు కలుస్తారు, అడిగినది ఇస్తారు, కావాల్సినది వస్తుంది అనేది నిజం అనేది తెలుసుకునేదికి చిన్న కథ ఒకటి చెప్తాను, వింటారా? నేను తెలుగు ఉండేవాడిని అంటున్నారు, కొన్ని టైంలో తెలుగు లేకుండా పోవచ్చు. నాకు చాలా దగ్గర ఉండే ఫ్రెండ్కి కొన్ని లోన్ ఇచ్చానండి. అది ఎంత అడగకండి, అఫీషియల్ లోన్ త్రూ బ్యాంక్. పురనోటు రాసి ఇచ్చాడు, డబ్బు ఇస్తానని చెప్పి డబ్బు ఇవ్వలేదు. వినాలి. ఆయన గొప్పవాడు, దానం ధర్మం చేసేవాడు, ఆయన ఎగ్గొట్టే మనిషి కాదు, కానీ ఆయన దగ్గర లేదు, ఇవ్వలేని పరిస్థితి. ఇక్కడ డబ్బుకు అవసరం ఉంది. ఏం చేయాలా?
నార్మల్గా ఎవరు ఏం చేస్తారండి? మానసికంగా తిట్టడం, కోపపడడం, అరవడం, పోలీస్కి వెళ్తాను, ఎమ్మెల్యే పిలుస్తాను, ఊ అని చెప్పి కంపు లేపేస్తున్నాం మనం. అదే జరిగేది. నేనేం చేశాను, అప్పుడప్పుడు కోపం తెచ్చుకునేలాగా డ్రామా చేసి, ఎందుకంటే పాముకు కోపం రావాలి, లేకపోతే మనం ఫ్రై చేసి తినేస్తాము. మనిషికి అన్ని గోపతాపం ఉండాలి. ఆయన దగ్గర నా బుజ్జి అన్నా, నా అప్పులు ఇస్తావా, నా డబ్బు తిరిగి ఇస్తావా అని అడిగితే డబ్బు ఇవ్వడు. కాబట్టి తయారు చేసుకుంటా ఆర్టిఫిషియల్ కన్నా నిజంగా కాకుండా నాకు డబ్బు కావాలా, ఏం చేస్తారండి అవు అంటాను. కానీ లోపల ఏం లేదు, ఊరికి అంటాను అంతే. చేసి 3 నెలలు 6 నెలలు అయిపోయింది, ఏం డబ్బు రాలేదండి. బాధ. ఓ లైట్ వెలిగింది. ఏమి, నువ్వు కొత్త టెక్నిక్ యూజ్ చేసి ఆ డబ్బు తిరిగి తీసుకొచ్చు కాదా అని చెప్పిన వెంటనే, ఈ ఆలోచన వెంటనే ఇంటర్నెట్, యూట్యూబ్, ప్రగతి ధర్మం, ఎలక్ట్రోమాగ్నెట్ వేవ్స్, వైబ్స్ ఇలాగుండే ప్రదేశం మొత్తం తిరిగాను, అంటే చదివాను. దానిలో ఏమంటుందంటే, 2 మనుషులు మానసికంగా మనస్ఫూర్తిగా కలవాలనుకున్న వెంటనే ఆలోచన ఈ ప్రపంచం లోపల తిరుగుతుందంట. ఎలాగా వాయిస్ ఆఫ్ అమెరికా, BBC, మన ఇండియాలో ఉండే టీవీలో ఉండే అన్ని విషయాలు ఈ ప్రకృతిలో ఈ గాలిలో ఉందండి. మనకేం కావాలి? గాలిలో ఏముంది? వాయిస్ కన్వర్టెడ్ ఇంటూ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. వాయిస్ని సిస్టమ్ ప్రకారం ఓ వేవ్స్గా మార్చి వదిలేస్తుంది. మీరు ఇంట్లో వచ్చిన డబ్బా పెట్టుకోవాలి, టీవీ, మొబైల్ ఏదో పెట్టుకుంటే ఈ వేవ్స్ మీ టీవీలోనో మీ మొబైల్లో వచ్చి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ వాయిస్గా మారుతుంది. ఇదే సింపుల్, ఇది సైన్స్. ఇప్పుడు మంచి ఆలోచన ఉండే మనిషి ఎలాగ ఆలోచిస్తాడో, నేను ఈయనను చూడాలి అని అనుకుంటాడు ఆయన, మీరు కూడా చూడాలని అనుకుంటారు. 2 ఆలోచన ఈ ప్రకృతిలో తిరుగుతుందండి. కరెక్ట్గా ఆ ఫ్రీక్వెన్సీ ఎలాగా రేడియో తిప్పినలాగా, ఎలాగా FM రేడియో మీరు ఇలా తిప్పుతారో కరకరా కురకరా శబ్దం వచ్చినది మెల్లగా కలిసిపోతుందో, అలాగే 2 పాజిటివ్గా ఉండి చూడాలని అనుకున్న వెంటనే అలాగ కలుగుతుందంట. అరే ఇప్పుడు అనుకున్నాను రా, నువ్వు మాట్లాడుతున్నావు అని సంతోషం. ఇలాగనే ఏం ఆలోచించాను, ఇది జరుగుతుంది కదా, ఈరోజు నేను మారుస్తాను. నేను ఏం మార్చాను? నాకు అప్పు ఇవ్వాల్సిన మనిషి బాగా ఉండాలి, ఆరోగ్యపరంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, నాకు ఇవ్వాల్సిన డబ్బు ఇచ్చేదికుండా అన్ని సౌజన్యం ఆయనకు రావాలి అని రోజు ప్రేయర్లో నేను మొదలుపెట్టానండి. 90 రోజులు రోజు ప్రేయర్. మధ్యలో ఈ డ్రామా ఉండదు, ఏమంటే అది ఉండదు. ఆయన ఏం చేశారంటే, సుభాష్ గారు మంచివారండి, నాకు ఎంత ఘోరమైన పరిస్థితులను నన్ను కాపాడాడో ఆయనకు డబ్బు నేను తిరిగి ఇవ్వాలి. దేవుడా, అమ్మా నాకు తొందరగా నా ఆస్తి అమ్మ ఇవ్వాలి అని రోజు ప్రేయర్ చేసేవాడంట ఆయన. ఇప్పుడు నా ప్రేయర్ ఆయన బాగా ఉండాలి, ఆయన డబ్బు అందాలి, నా అప్పు తీర్చాలి నేను అనుకుంటే, ఆయన సుభాష్ గారు బాగుండాలి, సుభాష్కు తొందరగా ఇవ్వాలని చెప్పి 2 వైబ్స్ అల్లగా 90 రోజులు అల్ల కలిసి వచ్చి టక్కున రోజు ఆన్లైన్లో మొత్తం డబ్బు పంపించేశారు, కొన్ని లక్షలు. ఇది నా విషయంలో జరిగింది అద్భుతమా కాదు, నా విషయంలో జరిగింది ఒక పెద్ద చాలా పెద్ద పాజిటివ్ వైబ్రేషన్. ఇది జరిగిన తర్వాత ఇంకా నేను ఒక స్టెప్ ఇంకా కొద్దిగా ఎందుకు నాకు టెక్నిక్ తెలిసిపోయింది. ఆలోచననే అన్ని కారణాలు. అప్పుడు చెప్పాను కదా, నిమ్మకాయ లేకుండా నోట్లో జలం వచ్చినలాగా ఆలోచన కింద పవర్ ఉంటే ఈ ఆలోచనకి పవర్ ఉందని ప్రూవ్ చేశానండి. ఆయన ఏడ్చాడు, నేను ఏడ్చాను. మనం ఈ రోజులో ఉండి నేను నాకు సంబంధించిన ఈ ప్రగతిలో ఉన్న అన్ని జీవన్ ఆల్ లైఫ్స్ ఇన్క్లూసివ్, అందరూ బాగా ఉండాలి, అన్ని బాగా ఉండాలని ఆలోచన ఒకటే చాలు. సత్యం. మీకు కావాల్సినదనే ఈ ప్రగతి తీసుకొచ్చి కాళ్ళ పడేస్తుంది.
అది సత్యం, నాకు అనుభవం చెప్తున్నాను. అందుకే ఈ స్టోరీ ఏమి, మనం ఆలోచన చేసే విధానాలను బట్టి మనకు మంచిది చెడ్డది జరగవచ్చని చెప్తూ, ఈ రోజులో ఉండి కొన్ని సంఘటన మీ చేతిలో లేదు, కొన్ని మీ చేతిలో కాదు, కాబట్టి ఏది జరగవచ్చు, ప్రేయర్, మంచి భావన, మంచి ఆలోచన, మంచితనంగా ఉండే, ఎక్కడ మీరు మీ ఆలోచన కొద్దిగా మార్చుకుని ఆయన ఇవ్వడు అని చెప్పి ఆలోచన వస్తే ఆయన ఇస్తాను ఆలోచన మొదలు పెట్టండి. ఆయన ఇచ్చే మనిషి కాదు, ఇస్తాను మొదలు పెట్టండి. ఎందుకంటే ఆలోచన రావచ్చు నెగిటివ్, దానిని ఏం చేయలేం, కాబట్టి మీరు కొత్త ఆలోచన మొదలు పెట్టండి. ఆ ఆలోచన ప్రకారం జీవితంలో ఇది మాత్రం కాదు, చాలా రోగాలకు సర్వ రోగ నివారిణి అనేది ఆలోచననే. దీనిలో ఉండి నేర్చుకోవాల్సిన విషయం నేర్చుకున్నారు. ఇప్పుడు ఈ రోజు నుండి ప్రయత్నం చేయండి, కొన్ని అద్భుతాలు సాధించే పెద్ద మంత్రవాది అయిపోతారు మీరు. మనిషి అనవచ్చు, ఏమండి ఇంత మార్పు, సైలెంట్గా ఉండండి, టామ్ కొట్టవద్దు. నా అనుభవం ఎందుకు పెంచుకున్నానంటే ఇప్పుడు పెంచుకోవాలని టైం వచ్చింది కాబట్టి చెప్పాను. ఓకేనే, పెంచుకున్నాను, కలిసి ప్రయాణం చేస్తాము, బాగా పడతాము చెప్తూ నమస్తే.